ఇప్పుడు అందుకని చూడండి, సిలువను అర్థం చేసుకోవాలి మనం. అందుకని ఈరోజు ఇక్కడ మనం కూడుకున్నాం. ఎందుకు అంటే యేసుక్రీస్తు సిలువ మీద వేలాడారు ఈ టైంకి కాబట్టి అని కాదు. 12 నుంచి 3 వరకు పెట్టుకుంటారు. ఎందుకని అడిగితే వాళ్ళు చెప్పే రీజన్ ఏంటంటే ఆ టైంలో యేసుక్రీస్తు సిలువ మీద ఉన్నారు కాబట్టి ఆ టైంలో మనం ఇప్పుడు చూడండి, మనం సిలువను ఏం చేసామంటే అందులో ఉన్నటువంటి జ్ఞానాన్ని, సిలువలో ఉన్నటువంటి శక్తిని చూడడం మానే సిలువలో ఒక సెంటిమెంట్ని చూస్తున్నాం మనం. ఇప్పుడు చూడండి, అది పెద్ద ప్రాబ్లం అది. ఇప్పుడు చూడండి, చాలామంది 12 నుంచి 3 వరకు ఎందుకు అలా పెట్టుకుంటారంటే వాళ్ళు ఏంటంటే ఆ టైంలో పాపం యేసుక్రీస్తు అంత ఇబ్బంది పడ్డారు. మరి ఆయన అంత ఇబ్బంది పడ్డారు, మనం కూడా ఎంతో కొంత ఆయన కోసం కాకపోయినా ఎంతో కొంత మనం కూడా త్యాగం చేసి కష్టపడి చూపించాలి కదా దేవునికి అనుకుంటాం. దేవుని కొరకు కష్టపడ్డ మంచిదే, కానీ దేవునికి కష్టపడ్డం అనే విషయంకి వచ్చేసరికి ఇవన్నీ ఏవైతే ఉన్నాయో 12 నుంచి 3 వరకు ఉంటాం, ఈ 40 రోజులు లెంట్ డేస్ మేము పాటిస్తాం, ఉపవాసాలు ఉంటాం, మాంసాలు తినాం, ఇవన్నీ కూడా చాలా అల్పమైనటువంటి, నన్నైతే ఇంకా చాలా సిల్లి అంటాను. ఇవన్నీ కూడా దేవుని దృష్టిలో చాలా సిల్లి కార్యాలు ఇవన్నీ కూడా. వాటిని యాక్చువల్ దేవుడు అంగీకరించడు, దేవుడు యాక్సెప్ట్ చేయడు. కానీ ఎందుకో కానీ మనుషులు మనం ఏంటంటే దేవుణ్ణి గౌరవించే వాళ్ళము, దేవుణ్ణి ప్రేమించేటం మనము సిలువలో ఇక్కడ ఏదైతే పౌలు మాట్లాడుతున్నాడో ఆ శక్తిని, ఆ జ్ఞానాన్ని చూడడం మానేసి సిలువను ఒక సెంటిమెంటల్గా మాత్రమే కనెక్ట్ అవుతున్నాం మనం. ఏదో ఒక దేవునికి ఒక సానుభూతి చూపించేవారిలాగా, ఏదో ఎవరైనా చనిపోతే మనం సానుభూతి తెలిపినట్లుగా క్రీస్తు దగ్గర కూడా చాలా సానుభూతి తెలిపేలాగా మాత్రమే మనం దీన్ని అర్థం చేసుకున్నాం. అంతవరకు వెళ్ళి ఆగిపోతున్నాం.